వ్యభిచారం అంటే ఏంటి? ఒక పురుషుడు ఒక స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకుంటే, ఒక స్త్రీ ఒక పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకుంటేనే వ్యభిచారం. క్రైస్తవులైన మనలో కూడా కొంతమందికి ఇప్పటికీ అదే. ఏది వ్యభిచారం అంటే? శారీరకంగా కలిస్తేనే వ్యభిచారం. కానీ యేసుక్రీస్తు చెప్పిన సూత్రం ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే నీ హృదయంలో ఆమెతో కలవక్కర్లా. ఆమెతో శారీరకంగా కలవపోయినా సరే ఆ చూపులో కూడా మోహపు చూపు చూసావంటేనే అప్పుడే నువ్వు ఆమెతో హృదయంలో వ్యభిచరించిన వాడు వగుదు అన్నాడు. మీరు అనుకోవచ్చు నేను వ్యభిచారిని కాదు అనుకోవచ్చు, కానీ నువ్వు స్త్రీని ఆ దృష్టితో మోహపు చూపుతో చూస్తావు. అందుకే బైబిల్లో చెప్పబడింది ఏంటంటే, జ్ఞానం చొప్పున అక్క చెల్లి అని పిలవమన్నాడు. అక్క చెల్లి అని పిలిస్తే అటువంటి ఆలోచనలు రావని చెప్పాడు. కాబట్టి నువ్వు మోహపు చూపు అంటే అక్కడ యేసుక్రీస్తు చెప్పింది ఏంటి? హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు అక్కడ. అంతేగాని నేను వ్యభిచారం చేయలేదు అంటే కాదు. మోహపు చూపు చూసినా సరే వ్యభిచారం చేసినట్టే. అంటే దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు అనే విషయాన్ని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంది.